హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అంజు. ఈరోజు మీకు బెల్లం టీ ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. బెల్లం టీ చేస్తే పాలు విరిగిపోతాయి అని చాలామంది అనుకుంటారు, కానీ అలా విరగకుండా చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుంది. టీ చాలా టేస్ట్గా ఉంటుందండి. దానికోసం ఒక గ్లాసు పాలు, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులోకి ఒక 1/2 టీ స్పూను టీ పొడి వేసుకోవాలండి. ఇలా సరిపోతుంది ఇది. ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం చిన్న అల్లం ముక్క వేసుకోవాలండి. ఇలా చిన్న అల్లం ముక్క అందులో నలగొట్టేస్తే బాగుంటుంది. ఇందులో విరిగిపోదండి, అల్లం వేసుకుంటే బాగుంటుంది. ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో 1 స్పూన్ బెల్లం వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నాకైతే 1 స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయిందండి. ఇప్పుడు ఇంకా వడగట్టుకొని తాగొచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా స్టెయినర్ తీసుకొని ఇందులో వడగట్టుకొని చూడండి, అసలు విరిగిపోలేదు. నార్మల్ చక్కెర టీ లాగానే ఉంటుంది ఇది. ఇందులో కప్పులో పోసుకొని ఇంకా తాగడమేనండి. ఇది చాలా హెల్త్కి కూడా మంచిది. బెల్లం, ఇందులో అల్లం వేసుకున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.